ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్లు ఆడడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ వైట్ కాలర్ కానీ ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాళ్ళు వృత్తిరీత్యా పని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. కుమారస్వామి గారు కానీ సంబంధించిన శాఖ మంత్రివర్యులు, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, ఆయన కూడా వెంటనే వెళ్ళి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి అసలు భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి అలాగే నిన్న మా యువ నాయకులు నోరకి లోకేష్ గారు కూడా వెంటనే మార్నింగ్ వెళ్ళి అక్కడ ప్లాంట్ ఇన్సిడెంట్ని మానిటర్ చేసి అసలు ఎందుకు ఇలా జరిగిందని కంప్లీట్గా అబ్జర్వ్ చేసి కొంత నాలెడ్జ్ఫుల్ తెచ్చుకొని అసలు గవర్నమెంట్ ఇటువంటి చర్యల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చన్నది కూడా ఒక పర్యవేక్షణ యాక్టివిటీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మనం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న సందర్శించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ని మాట్లాడడం జరిగింది లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అసలు ఎటువంటి యాక్సిడెంట్స్ భవిష్యత్ కాలంలో ఏ రకంగా మనం కార్యరూపం చేస్తే ఖచ్చితంగా మనం దీన్ని టైటన్ చేయొచ్చు, అసలు ప్రభుత్వ విధానాల్లో ఏ రకంగా మనం కట్టడి చేయాలి, అలాగే దీని మీద ఈ యాక్సిడెంట్ మీద కంప్లీట్ రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిన దాని మీద కూడా ఒక డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి నిజ నిర్ధారాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. అయితే ఈరోజు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు వచ్చి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కుటుంబాన్ని ప్రతి నష్టపోయినటువంటి కుటుంబాన్ని కూడా కొంత ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని చెప్పి చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 25 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే వాళ్ళకి నష్టపరిహారం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భవిష్యత్ కాలంలో అన్ని రకాలుగా ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అలాగే అంతేకాకుండా ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం చేయడానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి పూర్తిగా సాయం ఇవ్వడానికి, అలాగే క్వార్టర్స్లో ఉండడానికి సదుపాయాలు కల్పించడానికి కానీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మనం నష్టపోయామో వాళ్ళు కూడా 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సాయం వచ్చేలాగా కార్యరూపం చేయడానికి, ఇవన్నీ కూడా ఈ మొన్న మన కేంద్ర రాష్ట్ర మంత్రులు కానీ, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, లేదా మన యువ నాయకులు లోకేష్ గారు కానీ వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం నింపి, ఎందుకంటే ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎటువంటి అనాలిసిస్ జరగకపోయినా కానీ ఖచ్చితంగా నష్టపోయిన కుటుంబాలకి మనం న్యాయం చేయాలి, ఆ కుటుంబాలకి ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు, వడ్డెల పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపాలి. కానీ ఒక ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. అంటే లేనిపోయిన ఆరోపణలు, అంటే ధైర్యం నింపి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ఒక మాట ఇవ్వాలి తప్పించి ఈరోజు వచ్చి ఒక ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో కూడా స్టీల్ ప్లాంట్లో నుంచి ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా తొలగించలేదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 1140 కోట్లని ఇతర అవసరాలకు మళ్లింపు చేశారని చెప్తున్నారు. పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీంట్లో క్యాపిటల్ షేర్ వచ్చి 1140 కోట్లు. ఈ 1140 కోట్లు కూడా వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టారనేది పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా లోన్స్ క్లోజ్ చేయాలన్నా, ఏదైనా అంటే పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా దాన్ని క్లోజ్ చేయడానికి క్యాపిటల్ షేర్ కింద 1140 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్విటీ షేర్ కింద 10,300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 10,300 కోట్లు కూడా 4,000 కోట్లు రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి, 5,000 కోట్లు
మీకు ప్లాంట్కి అప్గ్రేడేషన్కి మళ్ళీ ఆపరేషన్స్ తీసుకురావడానికి ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి రూపాయిని కూడా ప్లాంట్ని వినియోగంలో తీసుకురావడానికి యూటిలైజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో కేవలం 30% మాత్రమే స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్లో ఉంది. ఇప్పుడు 95% ఆపరేషన్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి ఈ ఫండ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 440 కోట్లు పూర్తిగా దాన్ని యూటిలైజ్ చేసి దాన్ని ఆపరేషన్స్ తీసుకురావడానికి పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి నేను ఎటువంటి సందేహం లేదు. మరి అలాగే ఈరోజు చూసుకుంటే 6 లక్షల టన్నులు ఈరోజు ఉత్పత్తిలో కూడా వెళ్ళిపోయింది ప్లాంట్. అంటే ఖచ్చితంగా ఈ ఫండ్ అంతా కూడా ఇట్లే ఇవ్వబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ అయిందని సంగతి నేను చెప్పుకుంటున్నాను. మరి అలాగే ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి ఇచ్చామని చెప్పడం జరిగింది. ₹1 కోటి అనేది ఆయన ఎల్జీ పాలిమర్స్ అనేది చాలా పెద్ద యాక్సిడెంట్లో చాలా విషాదమైనటువంటి సిచ్యువేషన్. వచ్చినటువంటి ఎల్జీ పాలిమర్స్లో వచ్చినటువంటి గ్యాస్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో కుటుంబాలు అనారోగ్య పాలయ్యారు. మరి అలాగే చనిపోయినటువంటి వ్యక్తుల్లో కూడా 12 మంది చనిపోయారు. ఎవరికి కూడా ఎటువంటి సాయం కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇవ్వలేదని సంగతి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 12 మంది చనిపోయినటువంటి 12 మందిలో కూడా 3 మాత్రమే ఆయన ఆర్థికంగా ₹1 కోటి ఇచ్చారు. అది కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. ఆ కంపెనీ నుంచి ఎల్జీ పాలిమర్ కంపెనీ నుంచి ఆయన వసూలు చేసి ఇవ్వడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్లో అనారోగ్య పాలైనటువంటి వ్యక్తులకి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని కూడా మాట ఇచ్చారు ఆయన. ఆ హాస్పిటల్ కూడా ఇప్పటివరకు ఆ ప్రభుత్వంలో ఎటువంటి చర్య కూడా తీసుకోలేదని సంగతి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వచ్చి ₹1 కోటి ఇస్తానని మాట్లాడడం ఎంతవరకు